వరంగల్, మిర్యాలగూడ, తుని ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. రవిచంద్రారెడ్డి గారు నమస్తే. ఇప్పుడు మీరు బీజేపీ నాయకులు. నమస్తే అండి శ్రావణ్ గారు. ఒక 4 months ముందు మనం ఇంటర్వ్యూ చేసాం. ఆ రోజు ఏదైతే మనం ఇంటర్వ్యూలో మాట్లాడామో కొన్ని వ్యాఖ్యలు నేను సాక్షిలో ఏవైతే చేశానో అవి ఇంటర్నల్గా మాట్లాడాల్సినవి బహిరంగంగా మాట్లాడడం తప్పని తర్వాత జగన్ గారు చెప్పమన్నట్టు సదరు నాయకులకి అపాలజీ కూడా చెప్పి తర్వాత ప్యాచప్ అయ్యి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నాయకులతో రవి ఇంపార్టెంట్, మనకి రవి ఎఫిషియెంట్, మనం అందరం కలిసి పనిచేయాలి, మీరు అందరూ కలిసి ఉండండి అని చెప్పి అందరినీ కలిపిన తర్వాత గత 4 నెలలుగా నా మీద వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నాకు ఇచ్చిన ఒకే ఒక డిజిగ్నేషన్ పార్టీ పరంగా నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. సో మరోసారి ఇంకో పదవి అడగలేదు, నాకు అవసరం రాలేదు, దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. పార్టీ పరంగా ఆ పదవితో పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రేడ్ కార్పొరేషన్ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. సో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నన్ను బాగా ఆదరించారు, నాకు గౌరవం కూడా ఇచ్చారు. 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా పనిచేసే అవకాశం వచ్చింది. అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు 10.5 సంవత్సరంలో కానీ ఇటు వైఎస్ఆర్సీపీలో కానీ ఓన్లీ నేషనల్ మీడియాకి 1200 డిబేట్లు చేశాను, ప్లస్ 1200 ప్లస్. ఓవరాల్గా యూట్యూబ్ ఛానల్స్, తెలుగు ఛానల్స్ అన్నీ కలిపినప్పుడు 6000కు పైగా డిబేట్లు చేశాను. బహుశా నా సమకాలికులు ఎవరు కూడా ఇన్ని వేలల్లో డిబేట్లు చేయలే. సో అంత ఫెమిలియర్గా నాకు నా ఫేస్కి ఒక ఐడెంటిటీ, నేను ఉన్న పార్టీకి గట్టిగా మాట్లాడుతూ ఏదైతే వచ్చానో చాలామంది నాకు కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అయిన క్రమంలో రోజు అనేక ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు మాట్లాడకపోతే ఎలాగా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు గట్టిగా మాట్లాడే వ్యక్తి, మీరు మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి అయితే జనాల నుంచి, అభిమానుల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి ఫోన్లు వస్తున్నప్పుడు కొందరు ఛానల్స్ వాళ్ళు పిలవటం అది జరుగుతున్నాయి. కానీ ఇంటర్నల్గా జరిగింది ఏంటంటే ఆ సదరు వ్యక్తుల గురించి ఏదైతే మనం ప్యాచప్ కోసం ప్రయత్నించినా సాక్షాత్తు అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి పనిచేద్దామని చెప్పినా వాళ్ళు ఏమాత్రం ఆయన ముందు సరే అన్న తర్వాత ఆయా ఛానల్స్ అన్నిటికీ ఫోన్ చేసి ఆయన్ని పిలవద్దు, ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పడం నాకు నచ్చలేదు. ఎవరు చెప్పారు? ఎవరు చేస్తుంటారు అలా? పేర్లు నాకు తీయాల్సిన అవసరం లేదు. మీడియాలో మీ ఇంటర్వ్యూ చూసేవాళ్ళే కానీ ఆల్రెడీ మొత్తం మీడియా కానీ నేను ఎవరిని ఎదిరించాను, ఎవరితో ఏం జరిగింది అనేది స్పష్టంగా తెలుసు. వదిలి వచ్చిన పార్టీలో 4 పేర్లు చెప్పినంత మాత్రం నాకు ఒరిగేది లేదు, వాళ్ళు మారేది లేదు. ఎంటైర్ పార్టీ ఏమైపోయినా కూడా ఒక క్వశ్చన్ అడుగుతా, స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. గుడికి వెళ్తాం, దేవుడు ముఖ్యమా, పూజారి ముఖ్యమా? ఎస్, సూపర్ క్వశ్చన్ అడిగారు శ్రావణ్ గారు. మన సమస్య దేవుడికి చెప్పుకుంటాం, దేవుడు ఆశీర్వదిస్తే మనకు ఆ సమస్య తీరిపోతుంది, లేకపోతే అంతకు మించిన భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. దేవుడు స్వయంగా వరం ఇస్తే పూజారులు అంటే నాకు గౌరవం, ఎందుకంటే మన రిప్రజెంటేషన్ దేవుడి ముందు పెట్టేదే వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పూజారులుగా మారారో వాళ్ళు అలా ఎలా ఇస్తావు, నువ్వంతటి నువ్వు వరం ఇచ్చేదానికి, నువ్వు దేవుడు అయితే నిన్ను నిద్ర లేపేది మేము, సుప్రభాతం పాడేది మేము, ప్రసాదం పెట్టేది మేము, నైవేద్యం ఇచ్చేది మేము, రాత్రి ఉయ్యాల సేవ చేసిన తర్వాత నిద్రపుచ్చేది మేము, నీ పాటికి నువ్వు భక్తులకు డైరెక్ట్గా కనెక్ట్ అయితే మా ఇంపార్టెన్స్ ఎక్కడా అని అడిగారు. దాంట్లో వచ్చిన ఘర్షణ, దేవుడు వరం ఇచ్చినా అంటే నాకు పనిచేసేదానికి మీడియా కోఆర్డినేటర్ పదవి ఇచ్చినా నన్ను పని చేయనీయలేదు. అంటే ప్రసాదం వీళ్ళు పెట్టనంటారు, సెటారి పెట్టనంటారు, తీర్థం ఇవ్వనంటారు, అసలు గుళ్ళోకి ఎందుకు వచ్చామని అడుగుతారు. సో ఖచ్చితంగా దేవుడు ముఖ్యం అన్నప్పుడు 100% దేవుడు ముఖ్యమే. దేవుడి దగ్గర నాకు ఆదరణ ఉంది, వీడు మంచి భక్తుడన్న గుర్తింపు దేవుడి దగ్గర ఉంది, కానీ ఏం ప్రయోజనం? సో ఇలా జరిగిన వివక్ష, దాంతోపాటు ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈరోజు పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారో వైఎస్ఆర్సీపీ నుంచి, ఇంక్లూడింగ్ మీ, నిన్న మొన్న విజయసాయిరెడ్డి గారితో సహా అందరూ ఆ సదరు వ్యక్తి, కొందరు వ్యక్తుల యొక్క బాధితులు. కానీ వాళ్ళకే మొత్తం పార్టీ బాధ్యతలు లెటర్ హెడ్ మీద అధికారికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మార్పు ఎట్లా వస్తుంది? వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం.
ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.